హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్. ఆల్రెడీ తమిళ చూసింటే అర్థమయ్యే ఉంటుంది ఎలాంటి డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పోతున్నా అని చెప్పి. సో ఫస్ట్ అయితే కటింగ్ చేసుకుందాం. క్లాత్ని ఫస్ట్ 4 ఫోల్డింగ్స్ లాగా వేసుకున్న తర్వాత ఫుల్ షోల్డర్ మార్క్ చేస్తున్నా. నేను 6 ఫుల్ షోల్డర్ 6 పెట్టుకుంటున్నా. మీకు ఎంత ఉంటే అంత పెట్టుకోండి. దాని తర్వాత ఆర్మ్ హోల్కి కూడా 6 పెట్టుకుంటున్నా. ఎందుకంటే ఇది మనం హ్యాండ్స్ కాదు స్టిచ్ చేసేది. ఒక 3 ఇంచెస్ పెడుతున్నా. అది దాని తర్వాత మనం చేంజ్ చేసుకోవచ్చు ఈ డ్రెస్కి. బాడీ లెంత్ ఏమో 13 పెడుతున్నా, 12 వస్తుంది మనకి. పెట్టేసిన తర్వాత చెస్ట్ రౌండ్ లూజ్, మన చెస్ట్ రౌండ్ లూజ్ బై 4 చేసుకుంటే ఎంత వస్తుందో అక్కడ అంత పెట్టేసుకోండి. వెస్ట్ రౌండ్ లూజ్ కూడా సేమ్ అంతే, అక్కడ మార్క్ చేసుకోండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. దాని తర్వాత ఆర్మ్ హోల్కి ఇప్పుడు సర్కిల్ తీయడం కోసం ఇప్పుడు 1.2 ఇంచ్ దగ్గర నేను ఒక మార్క్ చేసుకొని ఇక్కడ కర్వ్ షేప్ తీస్తున్నా ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్. దాని తర్వాత ఇక్కడ ఫ్రంట్ నెక్ ఏమో కొంచెం స్వీట్ హార్ట్ నెక్ లాగా పెడదామని చెప్పి ఇట్లా రౌండ్ షేప్ తీసిన పైన. ఇప్పుడు స్కేల్తో అంతా డ్రా చేసుకోవడమే. నేను ప్రతి డ్రెస్కి ఇట్లానే చేస్తా. ఇప్పుడు డాట్ కోసం మనం ప్రిన్సెస్ కట్ ఎప్పుడు పెట్టుకోము కదా, డాట్ కోసం అని చెప్పి 3 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని అక్కడ కట్ చేసుకోవాలి. పైన షోల్డర్ కూడా ఇక్కడ పెట్టుకోవాలి అని చెప్పి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవడమే. ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ కట్ చేస్తున్నా. బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ రెండు సేమ్ అయితే ఒకటేసారి కట్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఫ్రంట్ సైడ్ స్వీట్ హార్ట్ నెక్ పెట్టుకున్నా కాబట్టి ఆ నెక్ వరకు కట్ చేసిన తర్వాత మళ్ళీ 2 బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఆర్మ్ హోల్ అంతా సేమ్ ఉంటుంది కాబట్టి 2 కలిపి కట్ చేస్తున్నా. ఇట్లా కట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ నెక్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ నెక్ స్ట్రైట్ కట్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర చిన్న కర్వ్ లాగా పెడుతున్నా నేను. మనం డాట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ చిన్న కట్ లాగా పెట్టుకోవడమే. రెండు పార్ట్స్ ఒకటేసారి వచ్చేసినాయి కదా. ఇప్పుడు శారీలో నుంచి పళ్ళు పాటు డివైడ్ చేస్తున్నాను నేను, కట్ చేస్తున్నా. అది యూజ్ అవ్వదు మనకి, అది యూజ్ చేసిన డ్రెస్ లుక్ పోతుంది. సో అందుకోసం పళ్ళు పాటు వేర్ చేసుకుని కట్ చేస్తున్నా. ఇట్లా కట్ చేసిన తర్వాత మళ్ళీ శారీని 4 ఫోల్డింగ్స్ లాగా ఇక్కడ చూపిస్తున్నట్టు 4 ఫోల్డింగ్స్ లాగా వేసుకోండి. డబుల్ లేయర్ ఇప్పుడు ఇవి 4 లేయర్స్ అయినాయి కదా. ఇప్పుడు మనం బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, అది దీని మీద పెట్టేసి ఇట్లా మనం కటింగ్ చేసిన విధంగా ఏం కాకుండా స్ట్రైట్ గా కట్ చేసుకోండి. మనం స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇక్కడ జాయింట్ ఉంది కదా, సో అది కట్ చేసుకుంటే 2 పార్ట్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇందులో 2 పార్ట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ అనేది లైనింగ్ వేసుకొని ఫోల్డ్ చేసుకుంటే అయిపోతుంది. ఈ పక్కన పెట్టేసుకోవడమే.
ఇప్పుడు శారీలో నుంచి ఒక 2 మీటర్స్ వరకి వెస్ట్ రౌండ్ లూజ్ కి తీసుకుందాం అనమాట. మళ్ళీ కింద ఫ్రిల్స్ వేరే జాయిన్ చేయాలి కదా, సో దానికోసం ఒక 2 మీటర్స్ సరిపోతుంది వెస్ట్ దగ్గర. సో నేను నాకు మొత్తం లెంత్ ఎంత రావాలి అని అంటే 30 రావాలి. ఇక్కడ 20 పెట్టుకుంటున్నాను నేను వెస్ట్ నుంచి కింద వరకు. మళ్ళీ కింద ఒక 11 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ 20 వరకు 20 మార్క్ చేసుకొని 2 మీటర్స్ గేర్ అయితే సరిపోతుంది మన వెస్ట్ రౌండ్ లూజ్ కి. ఎప్పుడైనా శారీ తీసుకుంటే బెటర్, మంచి గేరా వస్తుంది. ఇట్లా 20 వరకు మార్క్ చేసుకొని కట్ చేసుకోవడమే. ఆ 20 మార్క్ ఎక్కడైతే వేసుకున్నామో దాన్ని స్ట్రైట్గా కట్ చేసుకుంటూ పోవడమే. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ని మొత్తము మళ్ళీ చూపిస్తా, 11 ఆర్ 12 పెట్టుకోండి, ఎందుకంటే మనం జిగ్జాగ్ చేపిస్తాం కాబట్టి 11 పెట్టుకుంటే బెటర్. ఇప్పుడు 11 పెట్టుకొని ఇది కూడా సేమ్ కట్ చేసుకోవడము. కిందికి 11 పైకి 11, మిగిలిన క్లాత్ మొత్తం 11 పెట్టేసుకుంటూ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని స్ట్రైట్గా మళ్ళీ కట్ చేసుకుంటే కింద ఫ్రిల్స్కి కూడా మనకి అయిపోయినట్టే. ఇప్పుడు ఇంకా లైనింగ్ అనేది ఆల్రెడీ 30 ఉంటుంది కాబట్టి దాన్ని సపరేట్గా కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఫ్రంట్ నెక్ స్టిచ్ చేసుకుందాం మనం. మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పెట్టుకొని దాని మీద లైనింగ్ పెట్టుకొని ఆర్మ్ హోల్ దగ్గర నుంచి వెళ్ళి స్టిచ్ చేయాలి. అది కూడా పాదం మందమే స్టిచ్ చేయాలన్నమాట, ఇక్కడ నేను చూపిస్తున్నట్టు. ఇట్లా మొత్తం మళ్ళీ అక్కడ ఆర్మ్ హోల్ వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. కర్వ్స్ ఉన్న దగ్గర స్లోగా స్టిచ్ చేసుకోండి. మీరు ఇక్కడ ఎంత అయితే నీట్గా స్టిచ్ చేస్తే మనకి రివర్స్ తీసినప్పుడు అంత నీట్గా వస్తుంది. సో ఇక్కడ క్రాస్ స్టిచ్ చేస్తే అక్కడ కూడా పోతుంది అన్నమాట. జార్జెట్ కదా, కొంచెం జాగ్రత్త ఉంటుంది, చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవడం. ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో దానికి టచ్ అవ్వకుండా చిన్న చిన్న కట్స్ లాగా పెట్టుకోండి. రివర్స్ తీసినప్పుడు షేప్ అనేది కరెక్ట్ వస్తుంది. ఇట్లా కట్ చేయకుండా రివర్స్ తీస్తే షేప్ రాదు. ఇట్లా చిన్న చిన్న కట్స్ మొత్తం, ఎందుకంటే మొత్తం కర్వ్స్ ఉంది కదా, సో దానికోసం అని చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. స్ట్రైట్ ఉంటే అవసరం లేదు. ఇప్పుడు దీన్ని రివర్స్ వేసిన తర్వాత ఫస్ట్ షేప్ అంతా సెట్ చేసుకోండి. ఇట్లా క్లాత్ మొత్తం బయటికి లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ బయటికి లాక్కుంటూ మళ్ళీ దాని మీద నుంచి ఇంకొక స్టిచ్ వేయండి. ఇట్లా స్టిచ్ దాని మీద నుంచి మళ్ళీ ఒక స్టిచ్ వేసిన తర్వాత
ఇట్లా నీట్ గా వేసుకోండి. కావాల్సిన దగ్గర కూడా లైనింగ్ మెయిన్ క్లాత్ ఇట్లా కరెక్ట్ అనుకున్న తర్వాతనే స్టిచ్ చేయండి, అట్లా అయితేనే షేప్ వస్తుంది. మొత్తం ఆర్మ్ హోల్ వరకు ఇట్లానే వేసుకుంటూ వెళ్ళాలి. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇక్కడ ఎట్లయితే చూపిస్తున్నానో సేమ్ బ్యాక్ పార్ట్ కి కూడా సేమ్ అట్లానే స్టిచ్ చేయాలి. ఫస్ట్ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ స్టిచ్ పైన స్టిచ్ చేసిన తర్వాత దాన్ని ఆర్మ్ హోల్ దగ్గర కట్స్ లా పెట్టుకున్న తర్వాత రివర్స్ చేసేసి సేమ్ ఇక్కడ చూపిస్తున్నట్టు మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ వేయాలన్నమాట. మీకు బ్యాక్ పార్ట్ అదంతా చూపిస్తే వీడియో అంతా లెంత్ అయిపోయి మీకు అసలు ఇంట్రెస్ట్ పోతుంది. దానికోసం అని ఓన్లీ ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను నేను. మళ్ళీ ఇట్లా రివర్స్ చేసిన తర్వాత క్లాత్ అనేది ఇది జార్జెట్ కదా, సో అటు ఇటు జరుగుతుంటది అని చెప్పి దాని మీద నుంచి మళ్ళీ ఒక స్టిచ్ చేస్తున్నాను నేను 3 sides. ఇట్లా 3 sides వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం డాట్స్ కోసం మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడ కట్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి వెళ్ళి ఒక 4 inches వరకు క్రాస్ స్టిచ్ చేయడం డాట్ స్టిచ్ చేయడం కోసం మార్క్ చేసుకుంటున్నా. ఇప్పుడు దాన్ని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు క్రాస్ గా స్టిచ్ చేయండి. ఇక్కడ నేను ఎట్లయితే చూపిస్తున్నానో అక్కడ రఫ్ లాగాలి. సేమ్ ఇంకొక సైడ్ కూడా అంతే. ఇట్లా మళ్ళీ రఫ్ లాగాలి అక్కడ. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అట్లనే డాట్స్ పెట్టుకొని స్టిచ్ చేసిన తర్వాత నేను బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ నేను చూపించలేదు. సేమ్ ఫ్రంట్ పార్ట్ అయితే ఎట్లయితే స్టిచ్ చేస్తామో సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అట్లనే ఇక్కడ కూడా 4 inches దగ్గర మార్క్ పెట్టుకొని సేమ్ క్రాస్ గా డాట్స్ స్టిచ్ చేయాలి. ఇట్లా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ వేసుకోవడం చాలా ఈజీ, అంటే ఈజీ డ్రెస్ స్టిచ్ చేయడం. ఇప్పుడు వెస్ట్ దగ్గర ఫ్రిల్స్ కోసం అని చెప్పి 20 inches దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అది క్లాత్ రైట్ సైడ్ చూసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఫ్రిల్స్ ఎట్లా పెట్టుకోవాలి ఎంత క్లాత్ అయినా అనేది నేను మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన ఆల్రెడీ. సో అట్లా మొత్తం క్లాత్ కి పెట్టుకోవాలంటే అవసరం లేదు. ఒక 2-3 ఫ్రిల్స్ వరకు పెట్టుకున్న తర్వాత ఆ ఇంకొక ఫ్రిల్ అనేది ఫస్ట్ పెట్టింది ఏ ఫ్రిల్ కిందకి పోతుందో చూసుకోవచ్చు. అట్లానే మొత్తం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం క్లాత్ కి పెట్టాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఒకసారి స్టిచ్ చేస్తే అర్థమవుతుంది. ఇలా చిన్న చిన్న 1/2 inches ఫ్రిల్స్ పెడుతున్నా నేను ఇక్కడ. ఏ ఫ్రిల్ ఎంత పెట్టుకోవాలి అనేది మొత్తం మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేసిన. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇట్లా మొత్తం చిన్న చిన్న ఫ్రిల్స్ లా పెట్టుకోవాలి. దాని తర్వాత వెస్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కింద మనం వెస్ట్ పార్ట్ ఎంత తీసుకున్నాం క్లాత్ 2 meters కదా, 2 meters కింద ఎంత అయితే ఎన్ని ఇంచెస్ అవుతుందో దాన్ని చెక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ క్లాత్ అయితే ఎంత అవుతుందో కింద ఫ్రిల్స్ పెట్టేది దాన్ని కూడా చెక్ చేసుకొని డివైడెడ్ బై చేసుకుంటే ఎంత వస్తుందో అంత ఫ్రిల్ పెట్టుకుంటూ వెళ్ళాలి.
ఇది కూడా హాఫ్ ఇంచ్ ఫ్రిల్స్ అన్నమాట. నేను ఆల్రెడీ జిగ్జాగ్ అనేది చేపించిన, ఎందుకంటే పైన ఫ్రిల్స్ అనేది కనిపించేటట్టు పెడుతున్నాను నేను ఈ డ్రెస్ కి. సో దానికోసం అని ముందే జిగ్జాగ్ చేపించేసిన. ఇట్లా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వెస్ట్ రౌండ్ లూజ్ కింద ఉంది కదా, దాన్ని ఈ చిన్న చిన్న ఫ్రిల్స్ కింద 10 ఇంచెస్ ఉంది కదా, దాన్ని జాయిన్ చేస్తున్నా. పైనుంచి పెడుతున్నా నేను ఇక్కడ ఫ్రిల్స్ అనేవి కనిపించేటట్టు. ఇక్కడ నేను ఎట్లయితే చూపిస్తున్నానో మీరు కూడా అట్లానే స్టిచ్ చేసుకోండి. ఒకవేళ మీరు జిగ్జాగ్ ముందు చేపియలేదు అని అంటే ఫ్రిల్స్ పెట్టుకొని ఈ ఫ్రిల్ అనేది లోపలికి పోయేటట్టు స్టిచ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు జిగ్జాగ్ చేపిస్తే కొంచెం లుక్ ఉంటుంది అని చెప్పి నేను జిగ్జాగ్ చేపించిన. మీరు జిగ్జాగ్ చేపించుకోను అనుకుంటే ఈ ఫ్రిల్స్ ని లోపలికి పోయేటట్టు జాయిన్ చేసుకోవడం. ఇప్పుడు ఫ్రిల్స్ స్టిచ్ చేయడం కింద జాయిన్ చేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బాడీ పార్ట్ ని జాయిన్ చేసుకున్నాం, సైడ్ స్టిచెస్ వేసుకున్నాం. దానికోసం అని మీ వెస్ట్ రౌండ్ లూజ్, చెస్ట్ రౌండ్ లూజ్ మార్క్ చేసుకొని ఇక్కడ చెక్ చేసుకోండి ఎంత వస్తుంది అని చెప్పి. 15 కావాలి మనకి, కాకపోతే 19 అంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, దానికోసం అని 2 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకుంటున్నా. ఇక్కడ 3 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి 1.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు దాన్ని బట్టి ఆ మార్క్ నుంచి ఆ మార్క్ వరకు సైడ్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ జిగ్జాగ్ లాగాలన్నమాట, లేకపోతే ఆర్మ్ హోల్ దగ్గర మళ్ళీ స్టిచ్ వేసిపోతుంది. సేమ్ ఇట్ సైడ్ కూడా అంతే. నేను ఇక్కడ సైడ్ స్టిచెస్ మీకు ఇంకా చూపించట్లేదు, కాకపోతే ఎక్స్ట్రా వేసుకోండి. నేను ఇక్కడ మీకు చాలా వీడియో తక్కువ చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు కూడా బోర్ ఫీలింగ్ వస్తుంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్తే చాలు, దానికోసం అని నేను ఏం ఎక్స్ట్రా ఓవర్ ఏం పోస్ట్ చేయట్లేదు. అందుకే ఇప్పుడు హ్యాండ్ ఎక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ చేయాలి, ఎక్కడికి ఎండ్ చేయాలని మార్క్ చేసుకుంటున్నాం. మనం ఆల్రెడీ 3 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకున్నాం కదా, ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి అక్కడికి ఎంత వస్తుందో చూసుకుని ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా అంతే 3 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకుంటున్నా. ఇప్పుడు హ్యాండ్స్ కోసం తీసిన క్లాత్ ని చిన్న చిన్న అటు సైడ్ ఇటు సైడ్ మలిచి కుట్టుకున్నాం. నేను జిగ్జాగ్ చేపియలేదు దీనికి, హ్యాండ్స్ కి. ఇట్లా చిన్నగా మలిచి కుట్టుకున్న తర్వాత ఈ క్లాత్ కూడా సేమ్ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ స్టిచ్ చేసిన తర్వాత ఇవి కూడా సేమ్ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. సేమ్ హాఫ్ ఇంచ్ ఫ్రిల్స్. మనకి క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి లోపలికి ఇంకా పోతూ ఉంటది. మనకి ఎన్ని ఇంచెస్ అయితే హ్యాండ్ ఇట్లా కావాలో అన్ని ఇంచెస్ మొత్తం స్టిచ్ చేసుకోండి. మనం ఆల్రెడీ మార్క్ చేసుకొని ఎంత ఉంది అని చూసుకున్నాం కదా, అంత ఫ్రిల్స్ వచ్చే వరకు ఫ్రిల్స్ పెట్టండి. అటు సైడ్ పెట్టడం అయిపోయింది, సో ఇటు సైడ్ పెడుతున్నా నేను ఫ్రిల్స్.
ఫ్రిల్స్ పెట్టుకోవడం కోసం ఇట్లాంటి చిన్నది ఏదైనా స్కూల్ డ్రైవర్ లాంటివి యూజ్ చేయండి. సో హ్యాండ్ ఫ్రిల్స్ పెట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు బాడీ పార్ట్ కి అటాచ్ చేస్తున్న హ్యాండ్ నేను ఆర్మ్ హోల్ దగ్గర 1 ఇంచ్ వదిలిపెట్టి జాయిన్ చేస్తున్నాం, మార్క్ చేసుకున్నాం కదా. సో అక్కడ నుంచి వెళ్ళి మన హ్యాండ్ కి ఎక్కడైతే మార్క్ పెట్టుకున్నామో అక్కడ వరకు. ఒకవేళ మీకు ఈ ఫ్రిల్స్ అనేవి ఎక్కువ వస్తే మధ్యలో మధ్యలో చిన్న చిన్న ఫ్రిల్ లాగా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి, ఏం కనిపించదు అది. నేను ఇక్కడ బాడీ పార్ట్ ని అండ్ బాటమ్ పార్ట్ ని జాయిన్ చేయడం చూపించట్లేదు. ప్రతి ఏ డ్రెస్ కైనా సేమ్ అలానే ఉంటది. ఆల్రెడీ మన వీడియోలలో అన్నిట్లలో ఎట్లా జాయిన్ చేసుకోవాలని చూపించిన, ఈ వీడియోలో మాత్రం చూపించట్లేదు ఎందుకంటే మళ్ళీ లెంత్ అయిపోతుంది అది. సేమ్ లైనింగ్ క్లాత్ ని కూడా అట్లానే హాఫ్ ఇంచ్ ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత, లేదా నేను ఫ్రిల్స్ పెట్టుకోను ఇంకా లావ్ అవుపిస్తాను అనుకుంటే అది లైనింగ్ పార్ట్ అనేది అంబ్రెల్లా కట్ చేసుకొని ఫ్రిల్స్ కి జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసిన తర్వాత ఈ బాడీ పార్ట్ ని ఆ బాటమ్ పార్ట్ ని జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా నేను చూపిస్తున్నట్టు 2 సైడ్స్ హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఈజీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు అర్థమైందా కాలేదా కమెంట్ చేయండి. ఇప్పుడైతే బాడీ పార్ట్ కి హ్యాండ్స్ స్టిచ్ చేయడం అయిపోయింది. హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసినాక హ్యాండ్స్ అయితే ఇట్లా ఉన్నాయి. సో డ్రెస్ అయితే ఎలా ఉంది లుక్, మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి డిజైన్స్ తో నేను మీ ముందుకు వస్తాను. కింద ఫ్రిల్స్ అదంతా శారీ తీసుకున్నా కాబట్టి ఇంత మంచి గేరా వచ్చింది డ్రెస్. ఎప్పుడైనా డ్రెస్సెస్ కి శారీ ప్రిఫర్ చేయండి ముందు. హ్యాండ్స్ ఇట్లా ఉన్నాయి.